కుంభరాశివారు ఈ మే 26 నుండి మే 29 వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణం కావు. ఎంతో కాలంగా మీ మనసులో నడుస్తున్న బాధలకు ఇప్పుడు ముగింపు రావచ్చు. మీ అదృష్టం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాని ఒక చిన్న తప్పు, ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. ఈ 4 రోజుల్లో శనిదేవుని ప్రభావం మీపై అత్యంత శక్తివంతంగా పనిచేయబోతోంది. మీ శత్రువులు మౌనంగా మీపై కన్నేశారు. మీ విజయం చూసి అసూయపడేవారు పెరుగుతారు. కాని దైవశక్తి మీకు అండగా నిలబడబోతోంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. పాట కోరిక నెరవేరవచ్చు. ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేయవచ్చు. ప్రేమలో అద్భుతమైన మలుపు రావచ్చు. కుటుంబంలో శుభవార్త వినిపించవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఏ రోజు అత్యంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఏ రంగు మీకు మహా శుభాన్నిస్తుంది, ఏ దేవాలయం దర్శిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి, ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. నమస్తే. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ జ్యోతిష్య మంత్రంని శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు కె మల్లికార్జునరాజు గారు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మరియు వశీకరణం నిపుణులు. మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. మీకు ఏమైనా సమస్యలు ఉంటే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి నెంబర్ 7934222886. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ దివ్యమైన రాశిఫలాలను మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఓం శనైశ్చరాయ నమః అని మనసులో జపిస్తూ వీడియోను ప్రారంభిద్దాం. కుంభరాశివారు బయటకు చాలా కఠినంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం చాలా మృదువైన మనసు కలవారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయాలని ఆలోచించే మనసు వీరిది. తమ బాధలను బయటకు చెప్పరు. లోపల ఎంత టెన్షనున్నా కూడా నవ్వుతూ ఉంటారు. చాలా విషయాలు మనసులో పెట్టుకుని బాధపడతారు. ఈ రాశివారు ఒకసారి ఎవ్వర్నైనా నమ్మితే చివరి వరకు నమ్ముతారు. కాని మోసం జరిగిందంటే మళ్లీ ఆ వ్యక్తిని జీవితంలోకి రానివ్వరు. కుంభరాశివాళ్లు సాధారణంగా ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక చిన్న విషయం జరిగినా దాని గురించి రోజంతా ఆలోచిస్తుంటారు. అందుకే వీళ్లకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబం కోసం ఎంతో త్యాగం చేస్తారు. కాని కుటుంబ సభ్యులు వీరి విలువను ఆలస్యంగా గుర్తిస్తారు. చాలామంది కుంభరాశివాళ్ల జీవితం మొదట్లో కష్టాలతోనే నిండిపోతుంది. చిన్నప్పటి నుండి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తమ వయసుకు మించిన కష్టాలు చూస్తారు. అందుకే ఈ రాశివారు చిన్న వయసులోనే చాలా మెచ్యూర్గా మారిపోతారు. కుంభరాశివాళ్లు ఎవరికీ తల వంచడం ఇష్టపడరు. తమ కష్టంతోనే ఎదగాలని అనుకుంటారు. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే బయటకు ఏమీ అనకపోయినా లోపల చాలా బాధపడతారు. ఈ రాశివారికి దేవుడిపై విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి దైవం వైపు తిరిగితే జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈ 4 రోజుల్లో కుంభరాశివాళ్లలో దాగి ఉన్న అసలు శక్తి బయటకు రావడం మొదలవుతుంది. ఇంతకాలం మిమ్మల్ని పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కొంతమంది కుంభరాశివాళ్లు ఈ సమయంలో జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉద్యోగం మారాలని, కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు మంచివాళ్లు, ఎవరు నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కుంభరాశివాళ్లకి ఒక ప్రత్యేకమైన లక్షణముంటుంది. ఎంత కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడతారు. అందుకే చాలామంది నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. మీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఎదగడం చాలామందికి నచ్చదు. కాని ఈ సమయంలో శనిదేవుని కటాక్షం వల్ల మీకు హాని చేయాలని చూసినవాళ్లు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంగళవారం నుండి మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది. జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని అనిపిస్తుంది. పాత బాధలను వదిలేయాలని నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మీపై అనుమానం పెట్టుకున్నవాళ్లు కూడా ఇప్పుడు మీ నిజాయితీని అర్థం చేసుకుంటారు. కొంతమంది కుంభరాశివాళ్లు ఈ సమయంలో పాత స్నేహితులను మళ్లీ కలిసే అవకాశముంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఇమోషనల్ అవుతారు. కాని ఈ భావోద్వేగాలు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు కారణమవుతాయి. కుంభరాశి మీద శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. శనిదేవుడు మీకు కష్టానికి తగిన ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకాలం మీరు పడిన బాధలకు ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. గురుగ్రహం కూడా మీకు కొంత శుభఫలితాలిస్తున్నాడు. ముఖ్యంగా ధన సంబంధ విషయాల్లో మీకు ఊహించని లాభం రావచ్చు. ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి రావచ్చు.
పాత బాకీలు క్లియరయ్యే అవకాశముంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి, ఎందుకంటే రాహు ప్రభావం కూడా కొంత ఉంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచిని చూసి అసూయపడే అవకాశముంది. అందుకే ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేయకపోవడం మంచిది. మంగళవారం రోజు చంద్రుని ప్రభావం వల్ల ఇమోషనల్గా మారే అవకాశముంది. చిన్న విషయానికే బాధపడతారు. కాని బుధవారం నుండి పరిస్థితులు కాస్త మారతాయి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఆఫీసులో ఉన్నతాధికారులు మీ పనిని గుర్తిస్తారు. కొంతమంది కుంభరాశి వాళ్లకు ప్రమోషన్ గురించి చర్చలు జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలొస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకండి. గురువారం రోజు చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు చేసే పనుల్లో విజయం ఎక్కువగా ఉంటుంది. దేవుడి దయ మీపై బలంగా ఉంటుంది. కొంతమంది కుంభరాశి వాళ్లు ఈ రోజు ఒక శుభవార్త వినే అవకాశముంది. ఇంట్లో పెళ్లి, శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. శుక్రవారం రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమ, కుటుంబ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ పెద్ద సమస్యలు రావు. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే పరిస్థితి చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఉదయం త్వరగా లేచి దేవుణ్ణి ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో శివాలయం దర్శించడం మీకు చాలా మంచిది. శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీ జీవితంలో నెమ్మదిగా కాని చాలా పెద్ద మార్పులు ప్రారంభమవుతున్నాయి. కుటుంబ విషయాల్లో ఈ 4 రోజులు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గడం మొదలవుతుంది. మీ కుటుంబ సభ్యులు మీపై మళ్లీ నమ్మకం పెంచుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఈ సమయంలో చాలా బలంగా పనిచేస్తుంది. ఇంట్లో పెద్దవారి మాట వినడం వల్ల మంచి జరుగుతుంది. కొంతమంది కుంభరాశివాళ్లు ఈ సమయంలో కొత్త ఇల్లు గురించి ఆలోచించే అవకాశముంది. భూమి లేదా వాహనం కొనుగోలు విషయాల్లో శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఒక శుభవార్త విని ఆనందపడే అవకాశముంది. కాని మీ కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు చెప్పే మాట కొన్నిసార్లు ఎదుటివారిని బాధపెట్టే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో చూస్తే ఈ సమయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం మొదలవుతోంది. ఇంతకాలం దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది. అపార్థాలు తగ్గిపోతాయి. కొంతమంది కుంభరాశివాళ్లు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పే అవకాశముంది. పెళ్లి గురించి చర్చలు కూడా మొదలవుతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రేమలో అహంకారం పెంచుకుంటే సమస్యలొస్తాయి. మీ మనసులో ఉన్న మాటను నిజాయితీగా చెప్పడం మంచిది. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీకు ఇమోషనల్ సపోర్ట్ చాలా అవసరమవుతుంది. ఒంటరిగా బాధపడకుండా మీ మనసులోని మాటను కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన విషయాల్లో ఈ 4 రోజులు క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఉద్యోగం చేసేవారికి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లొస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆన్లైన్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయకండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఉద్యోగ విషయాల్లో మీ కష్టానికి గుర్తింపు వచ్చే సమయమిది. మీ పనిని చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపడే అవకాశముంది. కొంతమంది కుంభరాశి వాళ్లకు కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకపోవడం, తలనొప్పి, కాళ్ల నొప్పులు, బీపీ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువగా తాగండి. బయట ఆహారం తగ్గించండి. ఉదయం కొద్దిసేపు నడవడం మంచిది. దేవుడి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో శివాలయం దర్శించడం మీకు చాలా మంచిది. శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీ జీవితంలో నెమ్మదిగా కాని చాలా పెద్ద మార్పులు ప్రారంభమవుతున్నాయి. మంగళవారం రోజు కుంభరాశివారికి కొంత ఒత్తిడితో ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే మనసులో ఒక తెలియని భయం, టెన్షన్ ఉండే అవకాశముంది. మీరు చేసే పనుల్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. కానీ ఆ ఆలస్యం చివరికి మీ మంచికే మారుతుంది. ఈరోజు మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ఆఫీసులో మీ పనిని చూసి కొంతమంది అసూయపడే అవకాశముంది.
అందుకే మీ పర్సనల్ విషయాలను అందరితో చెప్పకపోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉంటే పరిస్థితి వెంటనే సర్దుకుంటుంది. ఈరోజు సాయంత్రం తర్వాత మీకు మంచి వార్త వినిపించే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదులుతుంది. ఆరోగ్యం విషయంలో తలనొప్పి, అలసట ఉండొచ్చు. బయట ఆహారం తగ్గించడం మంచిది. బుధవారం రోజు మీకు కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఉదయం నుంచే మనసులో ధైర్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు మంచి రోజు. ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది. మీ పనిమీద ప్రశంసలు రావచ్చు. కొంతమంది కుంభరాశివాళ్లకు కొత్త ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వారు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశముంది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడటం వల్ల పాత సమస్యలు తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. కొంతమంది కుంభరాశివాళ్లు ఈరోజు ఇమోషనల్గా మారే అవకాశముంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బాధపడవచ్చు. కాని ఆ బాధ ఎక్కువసేపు ఉండదు. రాత్రికి మనసు ప్రశాంతంగా మారుతుంది. గురువారం రోజు ఈ 4 రోజుల్లో అత్యంత శుభప్రదమైన రోజు అని చెప్పాలి. గురుగ్రహ ప్రభావం వల్ల మీ అదృష్టం బలంగా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ ఫలితం కనిపిస్తుంది. ఉదయం దేవుడిని ప్రార్థించి బయటకు వెళ్తే పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా శాలరీ పెంపు గురించి సమాచారం వచ్చే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొంతమంది కుంభరాశివాళ్లు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. ఇంట్లో శుభవాతావరణముంటుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయానికి సపోర్టిస్తారు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే భవిష్యత్తులో అదే సహాయం మీకు తిరిగి వస్తుంది. ఆరోగ్యం కూడా కాస్త మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మంచిది. శుక్రవారం రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ మనసు ప్రేమ, కుటుంబం వైపు ఎక్కువగా వెళ్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలని అనిపిస్తుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కాని మీరు కోపం తగ్గించుకుంటే సమస్య వెంటనే సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశముంది. కొంతమంది కుంభరాశివాళ్లు పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశముంది, కాని అవసరమైన పనులకే ఖర్చవుతుంది. ఆరోగ్యం విషయంలో నిద్రలేమి, అలసట ఉండొచ్చు. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకపోవడం మంచిది. శివాలయం దర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు ధన సంబంధ విషయాల్లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు పడుతున్న కష్టం ఇప్పుడు నెమ్మదిగా ఫలితమివ్వడం మొదలవుతుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశముంది. మీరు చేసిన పని ఇప్పటివరకు గుర్తించకపోయినా ఇప్పుడు మీ టాలెంట్ బయటపడుతుంది. కొంతమంది కుంభరాశివాళ్లకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. ఆ బాధ్యతలు మొదట్లో కాస్త భయంగా అనిపించినా తర్వాత అవే మీకు మంచి పేరు తీసుకువస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో మంచి సమాచారం వచ్చే అవకాశముంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకంగా ఉంటాయి. కొత్త కస్టమర్లు కలుస్తారు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొంతమంది మీ వ్యాపారం చూసి అసూయపడే అవకాశముంది. అందుకే ప్రతి విషయాన్ని అందరితో చెప్పకండి. ఈ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో చిన్న అపార్థాలు రావచ్చు. డబ్బు విషయాల్లో స్పష్టత ఉండడం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గురువారం తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపడి పెట్టుబడి పెట్టకండి. ఆలోచించి ముందుకు వెళ్తే మంచి లాభం వస్తుంది. ధన విషయాల్లో చూస్తే ఈ సమయంలో మీకు కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినా ఆ ఖర్చులు మంచి పనులకే అవుతాయి. కొంతమంది కుంభరాశివాళ్లు కొత్త వాహనం లేదా ఇంటి సామాన్లు కొనుగోలు చేసే అవకాశముంది. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరిగి రావడంలో ఆలస్యం జరిగే అవకాశముంది.
మీ చేతికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు. కొంతమంది కుంభరాశి వాళ్లకు అకస్మాత్తుగా ధనలాభం కూడా కనిపిస్తోంది. అది బోనస్ రూపంలో కాని, పాత బాకీ రూపంలో కాని రావచ్చు. కుంభరాశివారు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు మీరు బాగానే కనిపించినా లోపల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం వల్ల ఉదయం అలసటగా అనిపిస్తుంది. తలనొప్పి, కాళ్ల నొప్పులు, బీపీ సమస్యలు కొంతమందికి రావచ్చు. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. కోపం పెరిగితే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎక్కువగా నీరు తాగాలి. బయట తినే ఆహారం తగ్గించాలి. ఉదయం కొద్దిసేపు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీకు దైవబలం చాలా అవసరం. శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల శనిదేవుణ్ణి ప్రార్థించడం మంచిది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. కాకులకు ఆహారం పెట్టండి. శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గడం మొదలవుతుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల భయం తగ్గుతుంది. కొంతమంది కుంభరాశివాళ్లు ఈ సమయంలో పాత దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అనిపించవచ్చు. అలాంటివారు దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. ఈ సమయంలో మీరు ఎంత భక్తితో ప్రార్థిస్తే అంత త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ఈ దేవాలయాలు దర్శిస్తే మీకు ప్రత్యేకమైన శుభఫలితాలు కలుగుతాయి. శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానం దర్శిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గడం మొదలవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం దర్శిస్తే ఆర్థిక సమస్యలు తగ్గి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి అవకాశాలొస్తాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శిస్తే శత్రుబాధలు తగ్గుతాయి. మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం ఓం సం శనేశ్చరాయ నమః అని జపించడం వల్ల మీ జీవితంలో నెమ్మదిగా మంచి మార్పులు మొదలవుతాయి. కుంభరాశివారు జీవితంలో ఎదగడం చాలామందికి నచ్చదు. మీరు నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాని మీ ఎదుగుదల చూసి కొందరు లోపల అసూయపడుతుంటారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. మీతో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ వెనకాల మీ గురించి చెడు మాట్లాడేవాళ్లు బయటపడతారు. అందుకే ఈ సమయంలో ప్రతి విషయాన్ని అందరితో చెప్పకండి. ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు, డబ్బు విషయాలు, ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కుంభరాశివాళ్లకు వర్క్ ప్లేస్లో జెలసీ ఎక్కువగా కనిపిస్తుంది. మీ పని చూసి కొందరు అసహనం పడే అవకాశం ఉంది. కానీ మీరు కోపంతో రియాక్ట్ అయితే సమస్య పెద్దదవుతుంది. అందుకే ఈ సమయంలో మౌనం చాలా శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు, కానీ అదే వ్యక్తి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే ఎవర్నీ పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంచడం మంచిది. కుటుంబంలో కూడా కొంతమంది బంధువుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మీ మంచి చూసి బాధపడేవాళ్లు మీ జీవితంలో ఉన్నారని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. శనిదేవుని కటాక్షం వల్ల మీకు హాని చెయ్యాలని చూసినవాళ్లు చివరికి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించి ఓపికగా ఉంటే శత్రువులపై విజయం సాధిస్తారు. కొంతమంది కుంభరాశివాళ్లు కోర్టు కేసులు లేదా పాత వివాదాల నుండి బయటపడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే మీ బాధను అందరితో చెప్పడం. అలా చేస్తే కొందరు మీ బలహీనతను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ మనసులోని విషయాలను చాలా సెలెక్టివ్గా మాత్రమే షేర్ చేయండి. మీ ఇంట్యూషన్ ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఎవరు నిజంగా మీకు మంచివాళ్లు, ఎవరు నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కొంతమంది కుంభరాశివాళ్లు ఈ సమయంలో పాత స్నేహాలను వదిలేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది మీ జీవితానికి మంచిదే అవుతుంది. ఈ సమయంలో హనుమాన్ స్వామిని ప్రార్థించడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు దైవరక్షణ పెరుగుతుంది. కుంభరాశివారికి అదృష్టం నెమ్మదిగా పెరుగుతుంది. ఇంతకాలం మీకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవడం మొదలవుతుంది. ముఖ్యంగా గురువారం రోజు మీకు చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు చేసే పనుల్లో విజయం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికైనా మాట్లాడ్డానికి వెళితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముంది.
ఉద్యోగం, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ ఇలా ప్రతి విషయంలో ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. బుధవారం రోజు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభం తీసుకువస్తాయి. ఈ సమయంలో మీ అదృష్ట రంగులు నీలం, గోధుమ, పసుపు. ముఖ్యంగా గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంగళవారం రోజు నీలం రంగు మీకు శుభాన్ని తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులు ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 4, 7, 8 సంఖ్యలు మీకు కలిసివస్తాయి. ఈ సంఖ్యలు కనిపించే సందర్భాల్లో మీరు చేసే పనులు సులభంగా పూర్తయ్యే అవకాశముంది. కొంతమంది కుంభరాశి వాళ్లు ఈ సమయంలో కొత్త వాహనం లేదా మొబైల్ నంబర్ లేదా బిజినెస్ నంబర్ తీసుకోవాలని ఆలోచిస్తారు. అలాంటివారు ఈ సంఖ్యలను ఉపయోగిస్తే మంచిది. ఈ సమయంలో మీరు ఇంటి బయటకు వెళ్లే ముందు దేవుడిని ప్రార్థించడం చాలా మంచిది. ముఖ్యంగా ఉదయం ఇంటి నుండి బయల్దేరే ముందు కొద్దిసేపు శనిదేవుణ్ణి ధ్యానం చేస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. కొంతమంది కుంభరాశి వాళ్లకు ఈ సమయంలో అకస్మాత్తుగా అదృష్టం కలిసివచ్చే అవకాశముంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా పూర్తవుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ ఈ అదృష్టం ఎక్కువ కాలం నిలవాలంటే మీరు అహంకారం పెంచుకోకూడదు. మీకు వచ్చిన విజయాన్ని చూసి ఇతరులను తక్కువ చేసి మాట్లాడకండి. వినయంగా ఉంటే ఈ సమయంలో దైవ అనుగ్రహం మరింత పెరుగుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రయాణ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగం కోసం లేదా ఫ్యామిలీ కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మొదట్లో టెన్షన్ కలిగించినా చివరికి మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో మంచి సమాచారం వచ్చే అవకాశముంది. వీసా, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూస్ వంటి విషయాల్లో ముందుకు కదలిక కనిపిస్తుంది. కొంతమంది కుంభరాశి వాళ్లకు విదేశాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్త రావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యక్తులను పరిచయం చేస్తాయి. భూమి మరియు ఇల్లు విషయాల్లో కూడా ఈ సమయంలో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన ప్రాపర్టీ మ్యాటర్స్ ఇప్పుడు ముందుకు కదిలే అవకాశముంది. కొంతమంది కుంభరాశి వాళ్లు కొత్త ఇల్లు కొనాలని ఆలోచించవచ్చు. మరికొందరు రెనోవేషన్ పనులు ప్రారంభించే అవకాశముంది. కానీ డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకం చేసే ముందు ప్రతి పేపర్ బాగా చదవాలి. ఇతరుల మాట నమ్మి తొందరపడకండి. గురువారం రోజు ప్రాపర్టీ విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ సమయంలో శుభయోగం కనిపిస్తోంది. ముఖ్యంగా 2వ భాగంలో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దాంతో మీరు కొత్త వాహనం లేదా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. కానీ అన్నెసెసరీ లోన్స్ తీసుకోవడం మాత్రం మంచిది కాదు. మీ కెపాసిటీకి తగ్గట్టుగా మాత్రమే ఖర్చు చేయండి. కొంతమంది కుంభరాశి వాళ్లు ఈ సమయంలో వాహనం వల్ల చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు తగ్గించడం మంచిది. శనివారం రోజు వాహనానికి నిమ్మకాయ కట్టి ప్రయాణం మొదలుపెడితే దృష్టిదోషాలు తగ్గుతాయని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ఈ సమయంలో కుంభరాశివారు ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వచ్చినట్టు అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం శని ప్రభావం. కాని శనిదేవుడు ఎప్పుడూ కష్టపడేవారిని ఖాళీ చేతులతో పంపించడు. అందుకే ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే మీ జీవితంలో చాలా మంచి మార్పులు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. కాకులకు ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. కొంతమంది కుంభరాశి వాళ్లు ఈ సమయంలో దృష్టిదోషం లేదా నెగటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అనిపించవచ్చు. అలాంటివారు ఇంట్లో సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ముఖ్యంగా శివాలయంలో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. హనుమాన్ స్వామిని ప్రార్థించడం వల్ల ధైర్యం పెరుగుతుంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి. ఈ సమయంలో మీకు దైవబలం చాలా ముఖ్యంగా ఉంటుంది. కొంతమంది కుంభరాశి వాళ్లు ఇంతకాలం దేవుడిని ప్రార్థించినా ఫలితం రాలేదని బాధపడుతుంటారు. కాని ఈ 4 రోజుల్లో మీ ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. ఎవరికైనా అన్నదానం చేయడం కూడా మీకు చాలా మంచిది. ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు భవిష్యత్తులో పెద్ద పుణ్యంగా మారతాయి. మీ జీవితంలో నెమ్మదిగా కాని చాలా గొప్ప మార్పులు ప్రారంభమవుతున్నాయి.